వెల్కమ్ బ్యాక్. పశ్చిమ ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరగబోతోందంటూ ఊరిస్తూ ఉసూరుమనిపిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం దోణకొండ ప్రాంత వాసుల ఆశలు చిగురించేలా పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ 2 దశల్లో 1200 కోట్ల పెట్టుబడులతో ఆయుధ క్షిపణుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 1400 ఎకరాల భూమి కావాలని ప్రభుత్వానికి నివేదికిచ్చింది. భూమి కేటాయింపునకు గత మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. దీంతో ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1600 మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన అనుమతులన్నీ సకాలంలో లభిస్తే ఏడాదిలో పనులు ప్రారంభించి 2 ఏళ్లకు పూర్తి చేసేలా ఆ సంస్థ ప్రభుత్వానికి డిపిఆర్ను పంపినట్టు సమాచారం. ప్రకాశం జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడే పద్ధతుల్లో దొనకొండ పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం 2014 సంవత్సరంలో ప్రకటించింది. అక్కడ ఒక మినీ ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా ముందుకు లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి మందుగుండు సామగ్రి తయారు చేసే ఒక పరిశ్రమను ప్రభుత్వ రంగంలో బీడీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. 1400 ఎకరాల భూమిని కూడా సేకరిస్తామని ప్రకటించింది. వెంటనే బీడీఎల్ ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ ప్రకటించాలి. రాష్ట్ర విభజన అనంతరం దొనకొండ ప్రాంతంలో అధికంగా ప్రభుత్వ భూముల లభ్యత ఉండటంతో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించింది. అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపటంతో ఈ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా భూముల్ని రెవెన్యూ అధికారులచే సమగ్ర సర్వే చేయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్లాంట్ ఏర్పాటుకు జిల్లాలోని దొనకొండ సమీపంలో ప్రభుత్వం భూమిని కేటాయించింది. మొత్తం 1400 ఎకరాలను కేటాయిస్తూ తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. ఈసారి ప్రాజెక్టుల ఏర్పాటు ప్రక్రియ భూ కేటాయింపుల వరకు రావటం శుభపరిణామంగా ఈ ప్రాంతవాసులు భావిస్తున్నారు. బీడీఎల్తో పాటు సోలార్ కంపెనీల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. అది ప్రభుత్వ రంగంలో బీడీఎల్ పరిశ్రమ రావటం అనేది చాలా మంచి పరిణామం. కాబట్టి దాన్ని వెంటనే కాగితాలకే పరిమితం చేయకుండా దాన్ని కార్యరూపంలో తేల్చడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. అది కానీ ఇక్కడ ఏర్పడితే దానికి తోడుగా ఇతర పారిశ్రామిక సంస్థలు కూడా ముందుకు వచ్చి అక్కడ పరిశ్రమలు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. ఆ విధంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్థానికులకు కూడా ఉపాధి లభించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు జరపడానికి కావాల్సిన ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరోవైపు రిలయన్స్ కంపెనీ కూడా ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభించడంతో అక్కడి నుంచి దొనకొండ వరకు ఈ ప్రాజెక్టులను విస్తరిస్తే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయంటున్నారు జిల్లావాసులు.